హాయ్ అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ కరో ఫీల్ కరో అండి. ఇది రంజాన్ లాస్ట్ డే వీడియో అండి. నేను 2 కేజీలు గోధుమ పిండి తీసుకున్నాను, 1.5 కేజీ పంచదార వేసేసుకున్నాను, అందులోనే యాలక్కాయ పౌడర్ కూడా వేసేసుకున్నానండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా పునుగులు కంటెస్ట్ లాగా గుల్లగా ఇలాగా చేత్తో బాగా పొట్టేయాలండి. అది చాలా చేత్తోనే అలా స్క్రబ్ చేస్తే బాగా పునుగులు టైప్ లాగా మనకు వచ్చేస్తుందండి. నేను ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ హీట్ చేసేసి చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకున్నానండి. ఇది చాలా బలం అండి. నేను ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళకి, ఉపవాసాలు ఉన్న వాళ్ళకి చేశానండి. ఇది ఇంట్లో మనం చేసుకోవాలంటే కొంచెం పిల్లలకి అలాగా స్నాక్స్ లాగా ఇవ్వాలంటే ఒక 2 కప్పులు గోధుమ పిండికి 4 కోడిగుడ్లు వేసుకోవాలండి. 4 కోడిగుడ్లను కొంచెం యాలక్కాయ పౌడరు, పంచదార వేసుకొని పిల్లలకి స్నాక్ ఐటెం లాగా కూడా ఇవ్వచ్చు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా. ఇది స్వీట్ పునుగులు అంటారండి. గోధుమ పిండితో చాలా బలం కదండి. అందుకనే నేను ఇలాంటి నాకు తోచినంత నా తాహత పట్టి నేను ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉంటానండి. రంజాన్ మంత్లో ఉపవాసాలు ఉంటాం కదండి, కొంచెం లేట్ పోస్ట్ చేశానండి, ఏమనుకోకండి. ఈ పునుగులు మాత్రం చాలా బాగుంటాయి. అది లోపల చాలా పైనుంచి క్రిస్పీగా, లోపల చాలా మెత్తగా ఉంటాయండి. ఇవి మొత్తం అయ్యేటప్పటికి నాకు కొంచెం 2 hours పట్టిందండి. 2 cans చేశాను నేను ఇవి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.